హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అభి కుకింగ్ వైబ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము క్యారెట్ హల్వా చేసుకుందామండి. ఇంతకుముందు కూడా మన వీడియోలో ఉంది, కానీ ఆ రోజు బెల్లంతో చేశాను. ఇప్పుడైతే మనము చక్కెరతో చేసుకుందాము. చాలా హెల్దీ కదా, పిల్లలకి పెద్దలు ఎవరైనా క్యారెట్ హల్వా ఇష్టంగా తింటారు కదా. ఈరోజైతే ఇది చేసుకుందాము. క్యారెట్ పీల్ చేసి మొత్తము తురిమి పెట్టేసి తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మనము చూడండి, ఇది 1/2 కిలో క్యారెట్ చూపించాను కదా ఇందాక. క్యారెట్ తురిమేసాను. దీంట్లో 200 గ్రామ్స్ షుగర్ తీసుకున్నానండి. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, ఇంకొంచెమైనా, లేదంటే ఇంకా తగ్గించుకోవచ్చు. 200 గ్రామ్స్ వేసాను. కొంచెం స్వీట్గా ఉంటుంది అనమాట, మీకు చూపిద్దామని. నేనైతే కొంచెం తక్కువే వేస్తాను. అరకిలోకి 200 గ్రామ్స్ అయితే పడుతుంది. తర్వాత కొంచెం ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి, నెయ్యి వేసాను. ఇలా జీడిపప్పు వేయించి పెట్టాను. ఇలా ఇప్పుడు మనము హల్వా తయారు చేసుకుందాము. అలాగే కొంచెం ఎలాచీ పౌడర్, షుగర్ వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు ఒక పాట్ పెట్టానండి, నాన్ స్టిక్ పాట్ పెట్టాను. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కుక్కర్లో చేస్తే బాగొస్తుంది, కుక్కర్లో కూడా స్మూత్గా. ఇంతకుముందు కుక్కర్లోనే చేశాను, బెల్లంతో చేసి చూపించాను కదా. ఇప్పుడైతే షుగర్ వేస్తున్నాను. ఇప్పుడైతే 1 స్పూన్ నెయ్యి వేసానండి. క్యారెట్ వేసి ఉడకపెడతాము. చూడండి, ఇలా కొంచెం 2 స్పూన్స్ నెయ్యి వేసి క్యారెట్ వేసాను. ఇప్పుడు మనము దీంట్లో చక్కెర కూడా వేసేసుకుందాము. చూడండి, దీంట్లో చక్కెర కూడా వేసేసుకుందాం. మన టేస్ట్ని బట్టండి, ఇంకా తగ్గించుకోవచ్చు. 150 కూడా వేసుకోవచ్చు. నేను ఈసారి అయితే కొంచెం తీగా చేయాలని 200 గ్రామ్స్ వేసాను. 1/2 కేజీకి 200 గ్రామ్స్, లేదంటే 150 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తము కలిపెట్టేసి ఈ చక్కెరకి మొత్తం కరుగుతుంది కదా, దీంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత వేసేస్తామంటే మొత్తము ముద్దగా అయిపోయేసి బాగా ఉడికిపోతుంది అనమాట. కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. ఈరోజైతే నేను పాట్లో చేస్తున్నాను, మామూలుగా అయితే కుక్కర్లోనే చేస్తాను. ఇంకోటి ఏంటంటే, అందరూ పాలు పోస్తారు చాలా వరకు. నేనైతే పాలు పొయ్యనండి, ఇలాగే షుగర్తోనే క్యారెట్ హల్వా, నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి చేసేస్తానమాట. పాలు అయితే పొయ్యను, మాకెందుకో ఇలాగే ఇష్టము. కావాలంటే మనము కొంచెం పాలు కూడా ఇప్పుడు ఉడికేటప్పుడు వేసేసుకున్నామంటే మొత్తం బాగా పాలు క్యారెట్ కలిసిపోయి బాగా ఉడికిపోతుందన్నమాట. ఇలా పాట్లో చేద్దాము అని చెప్పేసి ఈరోజు నేను నాన్ స్టిక్ పాట్ తీసుకున్నాను. మామూలుగా అయితే కుక్కర్లో 3 విజిల్స్ విప్పించామంటే తొందరగా అయిపోతుంది కదా విజిల్ కుక్కర్లో. సరే, ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి ఈరోజు నేనైతే ఇలా పాట్లో పెట్టాను. ఇలా మూత వేసి ఉడికిచ్చేద్దాము. చూడండి, ఇలా చక్కెర అంతా కరిగిపోయేసి ఈ క్యారెట్లో వాటర్ మొత్తం ఇలా ఉడుకుతుందనమాట. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. ఈరోజు టోన్ అంత బాగాలేదండి, జలుబు చేసిందనమాట. కొంచెం తగ్గింది, అయినా కొంచెం త్రోటు అలా ఉందన్నమాట. ఏమీ అనుకోవద్దు, కొంచెం క్లారిటీ లేనట్టుంది. ఇలాగే కొంచెం ఇంకా మీడియంలో పెట్టేసి మూత వేసేద్దాము. ఒక 10 మినిట్స్లో మనకి మెత్తగా అయిపోతుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్, కొంచెం నెయ్యి వేసేసుకున్నామంటే క్యారెట్ హల్వా రెడీ అన్నమాట. చూడండి, ఇప్పుడు ఎంతవరకు రెడీ అయిందో చూద్దాము. చూడండి, మొత్తము బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఈ టేస్ట్ వేరుగా ఉంటుందండి, మనం కుక్కర్లో పెట్టింది కొంచెం మెత్తగా అలా ఉంటుంది. ఈ టేస్ట్ బాగుంటుంది అనిపించింది నాకు, అందుకని ఇలా పాటు పెట్టాను. చూద్దాము ఏది టేస్ట్గా ఉంటుందో నేను మీకు చెప్తాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొంచెము కిస్మిస్ కూడా వేస్తున్నానండి, డ్రై ఫ్రూట్స్తో పాటుగా మనకి బాగుంటుంది కదా. చూడండి, ఇలా బాగా దగ్గర పడిపోయింది కదా, మెత్తగా ఉడుకుతుంది, బాగుంది. ఈ పాట్లో చాలా బాగొస్తుందండి కర్రీ, ఏదైనా వంట బాగొస్తుంది. అందుకని ఈరోజు దీంట్లో పెట్టానన్నమాట. బాగా స్మూత్గా ఉడుకుతుందన్నమాట. మనము ఈ స్టేజ్లో
ఎలాచీ పౌడర్ వేసుకుందాము. చూడండి, ఇలా షుగర్ వేసి గ్రైండ్ చేశాను. ఈ స్టేజ్లో వేసుకున్నామంటే బాగా కలిసిపోతుంది అన్నమాట. అంతా ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుదాము. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్. ఈ మధ్య అయితే 10 డేస్ అయిపోయిందండి వీడియోస్ పెట్టి, కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉందన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అండి మన ఛానల్. మనము క్యారెట్ హల్వాలో నెయ్యి చాలా ఎక్కువ వేసుకోవాలని ఏం లేదండి. కొంచెం వేసి క్యారెట్ వేసాము 2 స్పూన్లు. ఒక 3 టీ స్పూన్స్తో మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము. అంతే అండి, వేసుకుంటే ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు ఎక్స్ట్రా. అంతే, ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్తో మనకి సరిపోతుంది అన్నమాట. క్యారెట్ హల్వాలోకి నెయ్యి వేయాలి చాలా అని ఏం లేదు. బాగుంటుంది కదా హెల్త్కి. ఎవరైనా క్యారెట్ హల్వా ఇష్టపడతారు కదండి. చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది కదా. మనకి వాటర్ అంతా పీల్చేసింది. చక్కెరలో వాటరు, క్యారెట్లో వాటరు అంతా ఇలా దగ్గరకు వస్తుంది అన్నమాట. ఏ స్వీట్ అయినా అంతే కదండి, రెడీ అయిందంటే మనకి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కదా. క్యారెట్ హల్వా కూడా అంతేనండి. చూడండి, ఇలా మనం కొంచెం ఆయిల్ గీ వేసాం కదా, ఈ చక్కెర అంతా ఇలా వస్తుందన్నమాట. మనకి బాగా ఉడికిపోయినప్పుడు ఇలా చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చేస్తుంది. చూడండి, చూడండి మనకి దగ్గర పడినప్పుడు కొంచెం నెయ్యి వేసాం కదా, అది చక్కెర ఇలా వస్తుందన్నమాట మనకి రెడీ అయినప్పుడు. అంతే అండి, ఇంకా 2 మినిట్స్ ఇలా వేయించుకుందాము. వేయించుకొనేసి మనం డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేసుకుందాము. ఫస్ట్ 2 స్పూన్స్ వేసి పెట్టాము. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించాను కదా, వేయించింది మొత్తం పోసేద్దాము. ఒక 3 టేబుల్ స్పూన్ ఉంటుందన్నమాట. అంతే అండి, హాఫ్ కేజీకి 200 గ్రామ్స్ చక్కెర. బెల్లమైనా అంతే అండి, కాకపోతే అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ అనమాట. పోయినసారి బెల్లంతో చేస్తాను, మన వీడియోలో ఉంది చూడండి. ఇప్పుడైతే చక్కెరతో చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. చూడండి, మొత్తం రెడీ అయిపోయింది. చూడండి, మనకి ఇలా చూడండి ఇలా ముద్దగా వచ్చేసింది కదా. చూడండి మనకి ఎలా తయారైపోయిందో. మనకి షైనింగ్ వచ్చేస్తుంది అనమాట. క్యారెట్ హల్వా రెడీ అయిపోయినాక ఇలా షైనింగ్ లాగా ఉంటుంది. చూడండి, ఇలా రెడీ అయిపోయిందనమాట. మనకి కొంచెం మనం వేసిన ఆయిల్ కూడా కనిపిస్తుంది మనకి, కొంచెమే వేసాం కదా. నేనైతే పాలు పోయానండి, చాలామంది పాలు వేస్తారు. నేనైతే ఇలా న్యాచురల్గా స్వీట్ వేసేసి క్యారెట్ వేసి కొంచెం నెయ్యి డ్రై ఫ్రూట్స్తో చేసేస్తానమాట. మీరు ఇలా చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయాలి మీరు. ఓకేనా అండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, ఇలా వేసేస్తున్నాను. మొత్తం వేసేసాను. చూడండి, టోటల్గా ఇలా రెడీ అయిపోయిందనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. మొత్తము ఇలా రెడీ అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి 1 మినిట్ అలా వేయించేస్తానమాట. చూడండి, ఇలా రెడీ అయిపోయింది. ఇంకా ఒక బౌల్లోకి వేసేసుకుందాము. చూడండి, క్యారెట్ హల్వా ఇలా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాలు వేసుకుంటారు కదా, అది కోవా కలిపినట్టు ఉంటుందన్నమాట. అదొక టేస్టు. నేనైతే ఇలా న్యాచురల్గా చక్కెరైనా బెల్లమైనా వేసేసి క్యారెట్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఎలాచీ పౌడర్ అంతే అండి, సింపుల్గా చేసేస్తాను. మనం కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఉడికేటప్పుడు. అది కోవాలాగా అదొక టేస్టు. నేనైతే ఇలా చేస్తానన్నమాట సింపుల్గా. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి మనకి ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి. పిల్లలకి చాలా మంచిది కదండి, ఇది ఇష్టంగా కూడా తింటారు, మనం కూడా తింటాము. నాకైతే ఫస్ట్ నుంచి క్యారెట్ హల్వా బాగా చేస్తానండి నేను. స్వీట్ అంటే తొందరగా అది చేసేస్తానమాట.
ఎప్పుడైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.